ఇక పిల్లలకైతే సగం పూట స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా స్కూల్ నుంచి అయితే ఎండకు పడి వస్తారనేసి ఇంకా ఇంట్లోనే హోమ్ మేడ్ చల్లని వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే చేసుకున్నాను. ఇదైతే ఈజీ అనమాట. 10 మినిట్స్లో అయితే ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇంకొక వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. చూడండి, మంచిగా వాటర్ మిలన్ అయితే మనకు బయట మంచిగా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతుంది కాబట్టి వాటర్ మిలన్ తీసేసుకొని ఇంకా అవైతే కట్ చేసుకోవాలి. వాటర్ మిలన్ని మంచిగా కట్ చేసుకొని ఇంకా దాంట్లో అయితే ఇత్తులు అయితే తీసేసుకోవాలి. మనకు ఎంత కావాలో ఐస్ క్రీము అంత అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మిగతా ఉంటుంది కదా, ఆ తినడానికి కూడా పక్కన మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈవినింగ్ స్నాక్స్ టైప్లో కూడా తినొచ్చు. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు దేంతో ఐస్ క్రీమ్ కావాలో చెప్పండి, చేస్తాను. ఇంకా మొత్తం అయితే వాటర్ మిలన్ అయితే సన్నగా కట్ చేసుకొని దాంట్లో విత్తులు అయితే తీసేసుకున్నాను. విత్తులు తీసుకొని ఇంకా మిక్సీ బౌల్ అయితే వేసుకోవాలి. మిక్సీ బౌల్లో వేసుకొని ఇంకా దీంట్లో ఇంకా టేస్ట్ ఇంకా రెట్టింపు కోసం అయితే నేను దీనికి అయితే ఏం చేస్తున్నానంటే కొద్దిగా అంతా ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ఇంకా దీంతో పాటు ఒక 3 to 4 స్పూన్ అయితే చక్కెర కూడా వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఉప్పు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఉప్పు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే ప్రతి సమ్మర్లో ఇలా చేస్తాను. ఇప్పటి నుంచి మీకు సమ్మర్లో సమ్మర్ డ్రింక్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇంకా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా మిక్స్ అయితే బాగా పట్టేసుకోవాలి. మిక్సీ మంచిగా పట్టేసుకున్నాక స్మూత్గా పట్టేసుకొని ఇంకా మా ఇంట్లో అయితే ఇలా స్టీల్ గ్లాసులు ఉన్నాయి. స్టీల్ గ్లాసులు అయితే మొత్తం నింపేసాను. ఇంకా మిగిలిన దాంతో ఇంకా మీ ఇంట్లో అయితే ఐస్ క్రీమ్ కప్స్ ఉంటే ఐస్ క్రీమ్ కప్స్లో వేసుకోండి. నేనైతే స్టీల్ గ్లాస్లో ఇలా వేసుకున్నాను. ఇంకా మిశ్రమం అయితే మిగిలింది. ఇది మిగిలితే నేనైతే చాయ్ కప్స్ ఉంటాయి కదా, ఇంకా చాయ్ కప్స్లో కూడా 4 to 5 ఉంటే ఇంకా దాంట్లో కూడా ఫిలప్ అనేది చేశాను. ఫిలప్ చేసుకొని ఇంకా ఐస్ క్రీమ్ పుల్లలు ఉన్నాయి, ఆ పుల్లలు అనేది పెట్టేసుకున్నాను. అయితే ఇవి మిడిల్లో పెట్టడానికి రావట్లేదు. ఇంకా ఇలా పెడుతుంటే సైడ్స్కి అనేది వస్తున్నాయి ఐస్ క్రీమ్ పుల్లలు. ఇంకా మీరు కావాలంటే కొద్దిగా అంతా ఒక 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇది వాటర్ మిలను పెట్టేసుకున్న తర్వాత దాంట్లో పైకెంచి పుల్ల కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. నేను అలా కాదు, ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇలా క్రాస్గా పెట్టేసుకొని మంచిగా ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లోకి తీసేసాను 8 అవర్స్ తర్వాత. ఇంకా తీసేసుకున్నాక ఐస్ క్రీమ్ అయితే చూడండి ఎంత చక్కగా అయిందో. అంటే ఎప్పుడు ఎంత కావాలో అంతే తీసేసుకున్నాను. ఇంకా 3 అయితే తీసేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ పక్కన అయితే పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకొని ఇట్లా కలిపి తీసేసుకుంటే ఇంకా ఐస్ క్రీమ్ అయితే చక్కగా వచ్చేసింది. చూడండి, పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తిన్నారన్నమాట. మరి నా వీడియో ఎలా అనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి.